అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. ఇదిగోండి, నేనైతే ఈరోజు లంచ్కి బంగాళదుంప, బీట్రూట్ అండ్ క్యారెట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ దానిపైన ఉన్న ఫీల్ అంతా తీసేసాను. ముక్కలు చేసుకొని ముందుకు వస్తాను. ఓకేనా? హెల్త్ ఫుడ్ బీట్రూట్, బంగాళదుంప అండ్ క్యారెట్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎట్లా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? స్టవ్ వెలిగించాను. ఇదిగోండి, కళాయి పెట్టేద్దాం. ఇందులోకి కొంచెం ఒక చిన్న ఆనియన్ వేద్దాము. చిన్నదేనండి ఇది, పెద్దది కాదు. చిన్న ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుందాం. వేసేద్దాం. ఆయిల్ వేసేద్దాం. అందులోని కొంచెం శనగపప్పు, కొంచెం పల్లీలు, కొద్దిగా ఈ వేగాలి. వేగాక ఉన్నాయి వేయాలన్నమాట. అయితే ఈ వేగవు అన్నీ కలిపేసేసామనుకోండి, ఈ వేగవు అవి మాడిపోతాయి ఉన్న ప్రాసెస్ అంతా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లాంగ్ వీడియో పెడుతున్నాను. వారంలో ఎన్నిసార్లు పెట్టాలో కూడా తెలియదు నాకు, ఏదో అట్లా చేసి పెడతా ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. వేగుతున్నాయి, ఆల్రెడీ వేగాయి చూసారా. ఇందులో వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డ అంటారా, అది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం వేస్తే తప్పనిసరిగా వేయాలి. అలాగే ఇదిగోండి జీరా, ఇవన్నీ 2 ఎండుమిర్చి అనమాట వేసేద్దాం. లాస్ట్ని ఒకసారి కలుపుతాం. తొందరగానే మాడిపోతాయి. ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టాను కదా, అది వేసేద్దాం. ఇందులో ఇంకోటి ఏంటంటే మిస్ అయింది, కరివేపాకు. అదొకటే లేదు, అందుకే నేను వేయలేదు. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. దుంపలు వేసేవచ్చు, ఈ మొత్తం వేసేద్దాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. లైట్గా కొంచెం తాలింపు అయితే మాడింది, మాడకుండా చూసుకోవాలి. ఫస్ట్ లైట్గానే మాడిందిలేండి, పర్వాలేదు. వేగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కాసేపు ఆగి. ఉప్పు, కారం, పసుపు. ఉప్పు, పసుపు, కారం 3 వేసేద్దాం. వరకు వచ్చింది చూడండి, చక్కగా వేగినవి, పర్వాలేదు. ఇప్పుడు ఉప్పు, కారం వేసేస్తే అయిపోయినట్టు. ఇంకా ఇలా అయితే చక్కగా రైస్లో కూడా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, తగ్గించండి. మీరైతే తగ్గించండి. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దించేద్దాం. ఓకేనా? ఇంకా అయిపోయిందండి. గుమగుమలాడి క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఏమీ లేకపోతే ఈ 3 చేసి పెట్టేస్తా పిల్లలకి లంచ్కి. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ తగ్గించండి, నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.